13 ఏళ్ల వంశీ తన స్నేహితుడు కిట్టుతో కలిసి గ్రామంలోని పెద్ద మర్రిచెట్టు కింద ఎంతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఆ పాత గ్రామం, పచ్చని పొలాలు మరియు తన చిన్ననాటి ఆటస్థలం అంటే వంశీకి ఎంతో ప్రాణం. ఆ ఊరి గాలిలో ఉన్న స్వేచ్ఛ అతనికి ప్రపంచంలో ఎక్కడా దొరకదని వంశీ భావించేవాడు. ఒకరోజు సాయంత్రం వంశీ తండ్రి ప్రసాద్ ఆనందంగా ఇంటికి వచ్చి ఒక వార్త చెప్పారు. వంశీ, నాకు నగరంలో ప్రమోషన్ వచ్చింది. మనం వచ్చే వారం నగరం వెళ్ళిపోతున్నాం. అక్కడ నీకు పెద్ద స్కూలుంటుంది అన్నారు. ఆ మాట వినగానే వంశీ ముఖం పాలిపోయింది. తన స్నేహితులను, ఊరిని వదిలి వెళ్లడం అతనికి ఇష్టం లేదు. వారు నగరానికి మారారు. కాని వంశీకి అక్కడ ఏదీ నచ్చలేదు. ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్ల శబ్దాలు అతనికి వింతగా, భయంగా అనిపించాయి. తన పాత ఊరిని తలుచుకుంటూ కిటికీ దగ్గర ఒంటరిగా కూర్చుని సమయం గడిపేవాడు. చదువులో కూడా వెనుకబడటం మొదలుపెట్టాడు. నగరంలోని స్కూల్ గ్రౌండ్లో పిల్లలందరూ ఆడుతుంటే వంశీ మాత్రం ఒక మూలన బెంచ్ మీద ఒంటరిగా కూర్చున్నాడు. అతనికి కొత్త స్నేహితులు దొరకలేదు. పాత స్నేహితులు గుర్రొస్తున్నారు. ఆటలంటే ఎంతో ఇష్టపడే వంశీ ఇప్పుడు పరుగుపందెంలో కూడా పాల్గొనడం మానేశాడు. వంశీ బాధను గమనించిన తాతయ్య విదుర్ ఒకరోజు అతన్ని ఇంటి బాల్కనీలోకి పిలిచారు. తాతయ్య చేతిలో ఒక చిన్న కుండీలో ఉన్న మొక్క ఉంది. వంశీ, ఈ చిన్న మొక్కను చూడు. ఇది ఈ కుండీలోనే ఉంటే ఇంతే చిన్నగా ఉంటుంది. దీనికి ఆకాశాన్ని తాకే సత్తా ఉన్నా ఈ మట్టి సరిపోదు అని చెప్పారు. తాతయ్య ఆ మొక్కను తీసి ఒక పెద్ద ప్రదేశంలో నాటుతూ, వంశీ, మొక్క పెరగాలంటే కుండీ మారాలి. మనం ఎదగాలంటే మన పరిసరాలు మారాలి. మార్పు అనేది మొదట్లో కష్టంగా ఉంటుంది. కాని అది నీలో ఉన్న గొప్ప గుణాలను బయటకు తీయడానికి ఒక అవకాశం అని వివరించారు. ఆ మాటలు వంశీ ఆలోచనలను మార్చాయి. తాతయ్య మాటలతో స్ఫూర్తి పొందిన వంశీ మరుసటి రోజు తన స్కూల్లోని స్పోర్ట్స్ అకాడమీలో చేరాడు. అక్కడ కోచ్ అర్జున్ అతన్ని ఆదరించారు. నీలో మంచి వేగముంది వంశీ, కాని దాన్ని సానబెట్టాలంటే కఠిన శ్రమ కావాలి అని అర్జున్ ప్రోత్సహించారు. వంశీ తన పాత జ్ఞాపకాలను వదిలి కొత్త లక్ష్యం వైపు అడుగువేశాడు. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి వంశీ పరుగు తీయడం మొదలుపెట్టాడు. నగరంలోని కోలాహలం ఇప్పుడు అతనికి ఇబ్బందిగా లేదు. అది అతనిలోని ఉత్సాహాన్ని పెంచింది. చెమట చిందిస్తూ కాళ్ళు నొప్పులు పెడుతున్నా వంశీ తన సాధనను ఆపలేదు. తన వేగాన్ని మరింత పెంచుకుంటూ పోయాడు. చివరకు స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ పోటీల రోజు రానే వచ్చింది. స్టేడియం అంతా వేలమంది జనంతో నిండిపోయింది. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నిలబడిన వంశీకి తన పాత ఊరు, తాతయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. విజిల్ ఊదగానే వంశీ ఒక బాణంలా ముందుకు దూసుకెళ్లాడు. వంశీ అందరికంటే ముందుగా ఫినిషింగ్ లైన్ దాటాడు. స్టేడియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. స్టేట్ లెవెల్ పోటీల్లో మొదటి బహుమతి సాధించిన వంశీని చూసి తండ్రి, తాతయ్య ఎంతో గర్వపడ్డారు. వంశీ తాతయ్యను గట్టిగా హత్తుకుని, నిజమే తాతయ్య, మార్పు మన ఎదుగుదలకి ఎంతో అవసరం అని ఆనందంగా అన్నాడు.